మీకా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం లేక 2-3 వచనాలు చదువుతాను. మీకా గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనాలు. సకల జనులారా ఆలకించుడి, భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినుడి. ప్రభువగు యెహోవా మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు. పరిశుద్ధాలయములో నుండి ప్రభువు మీ మీద సాక్ష్యం పలకబోచున్నాడు. ఇదిగో యెహోవా తన స్థలము విడచి బయలుదేరుచున్నాడు. ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోచున్నాడు. ప్రార్థన. ప్రియం కలిగిన తండ్రి, వందనాలు. ఇంతవరకు మీరు మాతో ఉన్నారు, సహాయం చేశారు. నీ వాక్యం దగ్గరికి వచ్చాం, మీరు మాతో మాట్లాడండి. మాకు కావలసిన వర్తమానం ఇచ్చి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి నామములో సహాయం కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యములో మనము మీకా గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. మీకాను గురించి మనం కొన్ని సంగతులు విన్నాం. మీకా అంటే యెహోవా వంటి వాడు ఎవడు అని, మన ప్రభువుకు సాటి అయిన వారు ఎవరు లేరని, విడిపించడంలో ఆయన సాటి లేనివాడని ఈ సంగతులను మనం ధ్యానం చేశాం. మీకా మూలుగుచున్న ప్రవక్త అని, తర్వాత ఆత్మతో నింపబడిన ప్రవక్త అని, ఎదురు చూచే ప్రవక్త అని మనం విన్నాం. తర్వాత మీకా గ్రంథంలో మనము ఆయన వస్తున్నాడు అనడానికి ముందు ఆయన మొదటిసారిగా వచ్చాడు. వచ్చి మనందరి కొరకై ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఆయన పునరుద్ధాన శక్తికి కొన్ని సూచనలు మనం గత వారం మనం విన్నాం. ఇప్పుడు ప్రభువు రాబోతున్నాడు. ప్రభువు రాబోతున్నాడు. అందరూ గుర్తుపెట్టుకోండి, చెప్పండి. ప్రభు ఏం చేస్తున్నాడు? ప్రభువు రాబోతున్నాడు. మరణాత అంటే ప్రభువా త్వరగా రమ్ము. మరణాత అని ఎవరు అనగలరు? మరణాత అని అందరూ అనలేరు, సిద్ధపడిన వాళ్ళు మాత్రమే అనగలరు. ప్రభు అయిన యేసు రమ్ము. రమ్మని బలిపీఠం కింద ఉన్న ఆత్మలు అడుగుతున్నాయంట. బలిపీఠం కింద ఉన్న ఆత్మలు అంటే ఏంటంటే, యేసు ప్రభు కోసం శిరచ్ఛేదనం చేయబడి యేసు ప్రభు కోసం చంపబడినటువంటి ఆత్మలు. ఆయన నువ్వు ఎప్పుడు వస్తావు మా కోసం, ఎప్పుడు తీర్పు తీరుస్తావు, మమ్మల్ని చంపిన వాళ్ళకే నువ్వు ఎప్పుడు తీర్పు తీరుస్తావు అని చెప్పేసి ఆ బలిపీఠం కింద ఉన్న ఆత్మలు, ప్రభువా రానైనా మమ్మల్ని శిక్షించిన వారిని, మమ్మల్ని హింసించిన వారికి నువ్వు తీర్పు తీర్చు ప్రభువా అని అంటే, ప్రభు అంటున్నట్ట మీరు ఏం కంగారు పడకండి, మీకులాగా ఇంకా కొంతమంది చనిపోవలసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరి యొక్క లెక్క కూడా పూర్తయిన తర్వాత అప్పుడు వస్తాను నేను, ఎవడిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాను. అంతే కదా? ఎవడికి ఏ స్థానం ఇవ్వాలో ఆ స్థానం ఇస్తాను. పరలోకానికి వెళ్తాడా నరకానికి వెళ్తాడా అనేది నిర్ణయించేది నేనే. భూలోకంలో ఉండగా నీ జీవితాన్ని నువ్వు నిర్ణయించుకోకపోతే నా దగ్గరికి వచ్చిన తర్వాత నా నిర్ణయం అని ప్రభు చెబుతున్నాడు. కాబట్టి ప్రభు రాబోతున్నాడు. పూర్వం మన స్నేహితులు అంటే మన పూర్వీకులు, మన పెద్దలు వెళ్ళిపోతూ అనుకునేవారంట, ప్రభు చిత్తమైతే మళ్ళీ కలుసుకుందామని. ఏమనుకునేవారంట? ప్రభు చిత్తమైతే మళ్ళీ కలుసుకుందాం, లేదంటే పాట కూడా పాడేవారు, ఇక్కడ మళ్ళీ కూడుకోమేమో, అయితే మనకి ప్రకాశమైన పురం ఒకటి మనకి ఉంది, ఆ ప్రకాశమైన పురంలో కలుసుకుంటాం మనం అందరం, అక్కడ ప్రభుతో ఆనందిస్తాం అనేటువంటి ఒక శుభప్రదమైనటువంటి నిరీక్షణ పూర్వం క్రైస్తవులకు ఉంది. ఇప్పుడు క్రైస్తవులకి ఏంటో తెలుసా? అసలు ప్రభు వస్తాడన్న సంగతి పక్కన పెట్టేసి మనం ఇంకెంతకాలం బతుకుతాము అనే దానికోసం ఆలోచన. బతకొద్దని కాదు, బతుకుదాం. ప్రభు ఆజ్ఞ ఇస్తే ఎంతకాలమైనా బతుకుతాం. ప్రభు చిత్త ప్రకారంగా ఆయన మనకు పుట్టినప్పుడే చచ్చే డేట్ కూడా రాసేసాడు ఆయన. మనం కావాలని మనం ఆ డేట్ని మనం ఏం పెంచుకోలేం. కాబట్టి దేవుని వాక్యం చెప్పే సత్యం ఏంటంటే, ప్రభువు రావడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక దానికి తగినటువంటి ఏర్పాట్లు మనం సిద్ధపడాలి. ప్రభు వస్తాడంటే ప్రభు రాకడికి సిద్ధపాటు మనము కలిగి ఉండాలి. రైట్. మీకా గ్రంథంలో ప్రభు వస్తాడు అని వ్రాయబడింది. ప్రభు వచ్చి ఏం చేస్తాడని వ్రాయబడింది. ఆయన వస్తున్నప్పుడు ఏం జరుగుతుందని రాయబడింది అంటే, చూడండి 4వ వచనం. ఆయన నడవగా కదండి, ఆయన నడువగా
అగ్నికి మైనము కరుగునట్లు పర్వతములు కరిగిపోవును. ఏమండి, ఏం కరిగిపోతాయంట? ఇప్పుడు పర్వతాలు కరిగిపోతున్నాయి. పొద్దున పర్వతం సాయంత్రానికి ఉండలేదు. ఎందుకంటే మాఫియా. ఆ కరిగిపోవడం కాదు, తవ్వుకుని వెళ్ళిపోవడం కాదు, ఈ మాఫియా కరిగిపోవడం కాదు. ఆయన పాదం పెడితేనంట శిలలో కూడా కరిగిపోతాయట. తర్వాత అంటున్నాడు చూడండి, లోయలు విడిపోతాయి, వాటము మీద పోసిన నీరు పారినట్లు. వాటం మీద నీళ్ళు ఎత్తే ఏమైపోతాయి? సర్వనికి ఎందుకు వెళ్ళిపోతాయి. ఆయన ప్రభు రాకడ అంత భయంకరంగా ఉంటుంది. కాబట్టి మనం ప్రభు రాకడ కొరకు మనము సిద్ధపడాలి అని వ్రాయబడింది. అయితే ప్రభు వచ్చి ఏం చేస్తాడు? ఎందుకు వస్తున్నాడు? వచ్చి ఏం చేయబోతున్నాడు? 5వ వచనంలో ఉంది, యాకోబు సంతతి చేసిన తిరుగుబాటును బట్టి. ఏంటంటే యాకోబు సంతతి చేసిన తిరుగుబాటును బట్టి, ఇశ్రాయేలు సంతతి వారి పాపమును బట్టి ఇదంతయో సంభవించును. పాపాన్ని బట్టి, తిరుగుబాటును బట్టి ఇదంతా సంభవించబోతుంది. ప్రియమైన స్నేహితులారా, ఈ ఉదయకాలంలో మనకున్న సమయంలో మనం ఏం ఆలోచన చేద్దామంటే, ప్రభు వస్తాడు. ప్రభు రావడం ఖాయం. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. రారాజు వస్తున్నాడో జనులారా, రాజ్యం తెస్తున్నాడో. త్వరపడి వేగమెరారే ప్రియులారా, ప్రభుని చేరగరండి. వస్తానన్న యేసు రాకమానడు. మొదటిసారి వస్తానన్నాడు, మనందరి కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన పునరుద్ధానుడు. ఇప్పుడు మన కొరకు తండ్రి కుశపాక్షణ కూర్చున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు, స్థలం సిద్ధపరుస్తున్నాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే మైనింగ్ కరిగినట్టు కరిగిపోతారు అందరూ. ఆయన రాబోతున్నాడు. ఆయన భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోతున్నాడు. ఆయన నడవగా, ఆయన నడకకంట అంటారండి, ఆయన నడకకి అగ్నికి మైనము కరుగునట్లు పర్వతములు కరిగిపోయాయి. ఏమంటే ఆయన నడకే అగ్నికి, ఆయన నడక అగ్ని ఎలా ఉంటుందంట. ఆ అగ్ని దెబ్బ ఎలా ఉంటుందంటే పర్వతాలు కరిగిపోయేలా ఉంటుంది. దేవుడు ఎంత ప్రేమ గలవాడో, ఆయన నామానికి విఘాతం కలిగిస్తే అంత భయంకరుడైన. గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని మనం వినియోగించుకోకపోతే ఆయన అంత భయంకరుడు. నీకు ఇప్పుడు అవకాశం ఇచ్చాడు. ఏంటో తెలుసా? ఆ అగ్నికి మైనం కరిగినట్టు నువ్వు కరిగిపోకుండా, యేసు ప్రభువా నేను పాపినని పాపక్షమాపణ పొంది అతిక్రమాలు ఒప్పుకొని, యాకోబు వారు చేసిన తిరుగుబాటు, ఇశ్రాయేలు వారి యొక్క పాపము బట్టే కదా ఇదంతా జరుగుతుంది. నాయన నేను పాపిని, నేను తిరుగుబాటుదారుణ్ణి అని ఒప్పుకుంటే కనుక ఆ మైనం కరిగినట్టుగా కరగాల్సిన అవసరం నీకు లేదు. అంటే ఉగ్రత నుంచి, భయంకరమైన తీర్పు నుంచి నువ్వు తప్పించబడతావు. మొదటి నుంచి కూడా ప్రభు రాకడ గురించిన సంగతులు చాలా వివరంగా వ్రాయబడ్డాయి. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను కీర్తించెదను. న్యాయాధిపతుల గ్రంథం 5:4. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను కీర్తించెదను. యెహోవా, నీవు షేయీరు నుండి బయలుదేరినప్పుడు, ఎదోము పొలము నుండి బయలుదేరినప్పుడు భూమి వణికెను కదండి. భూమి వణికెను, ఆకాశము నీళ్లు కురిపించెను, మేఘము వర్షించెను. భూమి వణికెను. ఆయన వచ్చినప్పుడు ఏమవుద్దంట? భూమి వణికిపోద్దంట. అంటే భయంకరమైన భూకంపం. ప్రభు రాకడ ఆషామాషి కాదు. మొదటిసారి ఆయన వచ్చాడు, పొత్తుకొట్టలతో చుట్టబడ్డాడు. సత్రంలో స్థలం లేదు ఆయనకి, పొత్తుకొట్టలతో చుట్టబడ్డారు. ఆయన తృణీకరించబడ్డాడు, సిలువేయబడ్డాడు. అయితే ఆయన అద్భుతకరుడు, ఆయన పరలోకపు దేవుడు కనుక ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఈసారి మరలా వచ్చేటప్పుడు ఆయన చిన్నపిల్లోళ్ళ రావడం,
పొత్తికోటలతో చుట్టబడ్డం ఇదేమి ఉండదు. ఇంకా ఆయన మొదటిసారి వచ్చి చేయాల్సిన కార్యక్రమం చేశాడు, నీ కొరకు రక్షణ సిద్ధపరిచాడు, నీకు ఇవ్వాల్సినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి పరలోక రాజ్యాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు వెళ్ళిపోయాడు ఆయన మొదటిసారి చేసిన పని. ఇప్పుడు రెండోసారి రాబోతున్నాడు, భూమి కంపించిపోతుంది అన్నాడు. కీర్తన గ్రంథం 97వ కీర్తన, కీర్తన గ్రంథం 97వ కీర్తన 5-6 వచనాలు కూడా చదవండి. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని ఎలా కరిగిపోతున్నాయంట? పర్వతములు మైనము వలె కరిగిపోవచ్చున్నవి. అన్నారండి, సమస్త జనులకు. ఇప్పుడు నువ్వు చూసినా చూడకపోయినా రేపొద్దున యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన మహిమను చూసి రొమ్ము కొట్టుకుని అయ్యో బాబోయ్ అని ఏడుస్తావు. ప్రయోజనం లేదు. అప్పుడు వాటం మీద వేసినటువంటి నీరు కారిపోయినట్టుగా, మైనం కరిగిపోయినట్టుగా ఈ అగ్ని ఆ అగ్ని యొక్క ఆ వేడిమికి పర్వతాలు కరిగిపోతాయి. ప్రియ స్నేహితులారా, పర్వతాల లాంటి బండ లాంటి నీ హృదయం కరగదా? యేసు ప్రభువు నీ హృదయాన్ని ఇవ్వా? కొండాలాంటి బండాలాంటి మొండి హృదయాంబు మండించు, కొండాలాంటి బండావాంటి మొండి హృదయాంబు మండించు, పండియున్న పాపులనైనా పండియున్న పాపులనైనా పిలచుచుండే పరము చేరా, పిలచుచుండే సిలువ చెంత. ఇంకా బండదేరిపోయి మొండిదేరిపోయినా కూడా నీకు ప్రభు అవకాశం ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? నీ జీవితాన్ని రక్షించడానికి ప్రభువు ఇంకా సిద్ధంగా ఉన్నాడు. ఆ రక్షణ కాదనుకుంటే నీవు అగ్నిలో పడాలి, అగ్నిగుండంలో పడాలి, యాతన పడాలి. ఆ యాతన పడకుండా ఉండడానికే ప్రభు నీకు ఒక కొండ వంటి బండ వంటి మొండి హృదయాన్ని కరిగించి పండి ఉన్న పాపులనైనా పిలచుచుండే పరము చేర. విన్నారా? పండి ఉన్న పాపులనైనా ఎందుకు పిలుస్తున్నాడంట? పరలోకం చేరడానికి, నరకంలోకి వెళ్ళడానికి కాదు. యెషయా గ్రంథం 64వ అధ్యాయం, యెషయా గ్రంథం 64వ అధ్యాయం మొదటి వచనం. గగనము చీల్చుకొని ప్రభు ఏం చేస్తాడట? ఆయన గగనము చీల్చుకొని పైకి వెళ్ళాడు. తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు. ఇప్పుడు అది అపోస్తుల కార్యముల గ్రంథంలో మనం మొదటి అధ్యాయంలో చదువుతాం. గలిలయ మనుషులారా, మీరు ఎందుకు కంగారు పడుతున్నారు? ఇదిగో మీ దగ్గర నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా ఆరోహణుడై వెళ్ళాడో అదే రీతిగా తిరిగి ఆరోహణుడై వస్తాడు అని అపోస్తుల కార్యముల గ్రంథం మొదటి అధ్యాయంలో మనము చూస్తాం. మొదటి అధ్యాయం వచనం 10వ వచనం నుంచి 11వ వచనం వరకు మాట వ్రాయబడింది. 11వ వచనం ఏమంటే, ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పాను. అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 10-11 వచనాలు. ఇప్పుడు పైకి వెళ్ళాడు ఆయన, గగనము చీల్చుకొని పైకి వెళ్ళాడు. గగనము చీల్చుకొని మరలా రాబోతున్నాడు. అక్కడ అంటున్నాడు, గగనము చీల్చుకొని నీవు వచ్చేదవు గాక. ఏంది అత్తరిల్లిపోతాయటండి? పర్వతములు తత్తరిల్లును గాక. నీ శత్రువులకు నీ నామము తెలియజేయటకై అగ్ని గచ్చ పొదలను కాల్చు రీతిగాను, అగ్ని నీళ్లను పొంగ చేయు రీతిగాను. పొయ్యి మీద ఎసరెట్టారనుకోండి, కాసేపు ఎలా ఉంటుంది? ఏ వేడెక్కుతున్నట్టుగా కూడా తెలియదు మనకి. ఓ టైం వస్తుంది, అప్పుడేమవుతాయి? నువ్వు ఆపినా కానీ ఆగదు అది. ఎసరలు మరిగిపోతున్నారా బాబు, భీమేసేయండి అంటారు. అవునా? అక్కడ అదే చెప్తున్నాడు చూడండి. అగ్ని గచ్చ పొదలను కాల్చు రీతిగాను, అగ్ని నీళ్లను పొంగ చేయు రీతిగాను. దాని అర్థం ఏంటంటే
అట్ ద పాయింట్, ఆ పాయింట్లో, ఆ బాయిలింగ్ పాయింట్లో ఇక ఆపడం నీ తరము కాదు. అగ్ని పొంగజేస్తుంది, అగ్ని కరగజేస్తుంది. ప్రభు వస్తున్నాడు. ఆ రోజున తీర్పును ఆపడం నీవు తరము కాదు. నేను అంటాను, అంతగా మరిగిపోతున్న దాన్ని ఆపడం నీ తరము కాదు. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, ఆయన గగనము చీల్చుకొని రాబోతున్నాడు. మన కొరకు గగనము చీల్చుకొని వెళ్ళాడు, గగనము చీల్చుకొని రాబోతున్నాడు. అమ్మాయ్య, ఒక్క మాట, ఆయన వచ్చినప్పుడు మనం తట్టుకోగలమా? పర్వతాలే కరిగిపోతున్నప్పుడు మనం తట్టుకోగలమా? కాంక్రీట్ బిల్డింగులు ఉంటాయా? ఉంటాయా? తట్టుకోగలమా? కాబట్టి ప్రభునికి ఒక అవకాశం ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుని కానివాడు జీవమును చూడడు, కానీ దేవుని న్యాయమైన తీర్పు అతని మీద ఉంటుంది. న్యాయమైన తీర్పు ఎవరి మీదకి వస్తుంది? కుమారుని యందు విశ్వాసం ఉంచని వాని మీదకే. నువ్వు విశ్వాసం ఉంచితే ఈ సమస్య లేదు నీకులు. కాబట్టి ప్రభువు రాబోతున్నాడు గచ్చ పొదలను అగ్ని కాల్చు రీతిగా. అదే సమయంలో అగ్ని నీళ్లను మసలబెట్టినట్లుగా, నీళ్లు పొంగజేయు రీతిగా నీవు దిగి వచ్చేదవు కదా. దేవుని వాక్యంలో మరొక మాట మీ జ్ఞాపకాన్ని తెస్తాను. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం, ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం చదువుదాం, చూడండి. ఆయన సైన్యములకు అధిపతి యెహోవా భూమిని మొత్తగా అది కరిగిపోవును. ఏమండి, ఇందాక ఓన్లీ పర్వతాలే అన్నాడు, ఇప్పుడు ఏమంటాడు? భూమి కరిగిపోద్దంట. అమ్మా, భూమి కరిగిపోతే మీ ఇల్లు ఎక్కడ ఉంటుంది? ఇల్లు చూద్దాం, మన సంగతి కాదు. ఇంట్లో ఉంటాం కదా మనం, ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకుంటాం కదా, మనల్ని ఎవడేం చేస్తాడు? అలా ఉన్నారు చాలామంది. నాకేంటి, నాకు కూడుగుడ్డ నీడ ఉంది, నేను ఇంకొకటి భయపడాల్సిన అవసరం లేదు, నా బతుకేదో నేను బతుకుతున్నాను అనుకుంటున్నారు కొంతమంది. నేనంట, నీ బతుకు నువ్వే బతుకమ్మా. అయ్యా, నీ బతుకు నువ్వే బతుకు, కానీ నీ బ్రతుకును ప్రభువుకి ఇచ్చి బతుకు. నీ జీవితాన్ని ప్రభువుకి సమర్పించి బ్రతుకు. యేసు ప్రభువా, నేను పాపిని ఒప్పుకొని అతిక్రమాలు ఒప్పుకొని తన పాపములకు పరిహారం పొందేవాడు, తన అతిక్రమాలకు పరిహారం పొందేవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషని ఎంచబడిన వాడు ధన్యుడు. కాబట్టి గమనించండి, ప్రభువు చేత మనము ఆ పాపక్షమాపణ అనుభవం పొందితే గనక అగ్నికి మైనం కరిగినట్టు కొండలు కరిగిపోయినా, బండలు కరిగిపోయినా, భూమి కరిగిపోయినా నీకు ఆ పరిస్థితి నీకు రానివ్వకుండా ప్రభు ఏం చేస్తాడు తెలుసా? తన సంఘమును ఏం చేస్తాడు తెలుసా? ఎత్తుకొని పోతాడు. సంఘం ఎత్తుకొని వెళ్ళిపోయిన తర్వాత ఈ పరిస్థితులన్నీ జరుగుతాయి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు జరుగుతాయి అన్నీ? భూమి ఎప్పుడు కరిగిపోద్ది? సంఘం ఎత్తబడిన తర్వాత. అమ్మా, సంఘం ఎత్తబడిన తర్వాత జరుగుతాయి అన్నీ. నువ్వు సంఘంలో ఉన్నావా? అదేంటంటే ఆదివారం మందిరానికి వస్తున్నాను. నో, ఆదివారం మందిరానికి వస్తే సంఘంలో ఉన్నట్టు కాదు. ఆదివారం మందిరానికి రా, నీకు దీవెనే కాదంట్లా. నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే ప్రభువులోకి రా. ఏం రావాలి? ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి. అదే సమయంలో రోమపత్రిక 8:1 చెప్పాడు, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి. అంటే ఇప్పుడు మనం ఎక్కడికి రావాలి? క్రీస్తు లోపలికి రావాలి. వాడలో ఉన్న వారికి రక్షణ ఉంది, క్రీస్తులో ఉన్న వారికి రక్షణ ఉంది. ప్రియమైన స్నేహితులారా, దేవుని వాక్యం చెప్తుంది ఇవన్నీ కూడా సంఘం ఎత్తబడిన తర్వాత మనం పాడదాం. ఏమండి, 7 ఏండ్లు పరిశుద్ధులకు విందవబోతుంది, 7 ఏండ్లు లోకం మీదకు శ్రమ రాబోతుంది, 7 ఏండ్లు పరిశుద్ధులకు విందవబోతుంది, 7 ఏండ్లు లోకం మీదకు శ్రమ రాబోతుంది. ఈ సువార్త మోయబడు వాక్యమే కరువగును, ఈ సువార్త వాక్యమే కరువగును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు.
యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. సంఘం ఎత్తబడిన తర్వాత ఈ సంగతులు జరుగుతాయి. ఎప్పుడు ఎత్తబడుద్ది సంఘం? మీ ప్రభువు అర్ధరాత్రి వచ్చును, కోడి కోయిన చప్పుడు వచ్చును నీకు తెలియదు. ప్రభు రాబోతున్నాడు, ఆయన గుమ్మం దగ్గర రెడీగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు అడుగు పెడతాడో తెలియదు. ఆయన మధ్యాకాశానికి వచ్చి బోర ఊతాడు. తెస్సలోనికలకు రాసిన పత్రికలో ఆయన మధ్యాకాశానికి వచ్చి బోర ఊదినప్పుడు ఏం జరుగుతుందో చెప్పాడు. చూడండి, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడలా, ఫస్ట్ పాయింట్ పట్టుకోండి, మనము నమ్మిన ఎడలా అంటే నమ్మిన వారికి ఉన్న నిరీక్షణ గురించి చెబుతున్నాడు. మనము నమ్మిన ఎడలా అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని, యేసు ప్రభునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో వెంటబెట్టుకుని వస్తాడట. ఆయన వచ్చేటప్పుడు, పరిశుద్ధులు వెంటబెట్టుకుని వచ్చేటప్పుడు జరిగిందండి. మేము ప్రభువుని బాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాకడ వరకు అంటే దాన్నే మనం రాకడ అన్నాము. ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా. కాబట్టి నిద్రించిన వారు ధన్యులు. గుర్తుపెట్టుకోండి, ఇప్పటికే యేసు ప్రభునందు నిద్రించిన వారు ధన్యులు. ఏమంటే వారు తమ యొక్క జీవితాలని ప్రభు కొరకు జీవించారు. ఏదో ఒక కారణంలో చనిపోయారు. అది అనారోగ్యం కావచ్చు, యాక్సిడెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సమయం అయిపోయింది, వారు వెళ్ళిపోయారు. వారు క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు. ఏమంటే ప్రకటన గ్రంథం 14:14 ప్రకారం ప్రభునందు మృతులు ధన్యులు. వారు ప్రభునందు నిద్రించారు, ప్రభు దగ్గర ఉన్నారు. ప్రభు వారిని వెంటబెట్టుకుని వస్తాడంట. ఇప్పుడు మొట్టమొదట లేచినటువంటి అనగా ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు ప్రభుతో కలిసి వస్తుండగా మనం ఎత్తబడిపోతామట. చూడండి ఏమని రాయబడింది అక్కడ, ఆర్భాటముతోనూ 15 వచనం, మేము ప్రభువుని బాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. ఫస్ట్ పాయింట్ పట్టుకోండి, క్రీస్తునందుండి మృతులైన వారు. రైట్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆర్భాటం జరుగుద్దంట. ఏం జరుగుద్ది? ఆర్భాటం అంటే ఏంటి? యుద్ధానికి వెళ్ళే ముందు బబ్బ అని సౌండ్ వస్తారు చూసారా, బోర్లో. ఇశ్రాయేలీకి కూడా అదే చెప్పాడు, మీరు 2 బోరలు చేసుకోండి అని చెప్పాడు మోషేకి. మోషే, అహరోను, మీరిద్దరు 2 బోరలు చేసుకోండి అన్నాడు. ఒక బోర ఒక సౌండ్ వచ్చినప్పుడు పెద్దలందరూ వస్తే సరిపోద్ది అన్నాడు. కానీ అలా కాదు, 2 బోరలు ఆర్భాటంగా గట్టిగా గట్టిగా అరుస్తున్నప్పుడు ఏం చేయాలంటే సమాజం అంతా కూడి రావాలి. ఆర్భాటము. రెండవది ప్రధాన దూత శబ్దము. ఆ ప్రధాన దూత శబ్దము ఎవరికంటే సంఘానికి. ఆర్భాటం ఎవరికంటే చనిపోయిన మృతులు అనగా ప్రభునందు మృతునించిన వారికి ఆర్భాటం. ఆ పెద్ద సౌండ్కి నిద్రించిన వారు లేచిపోతారు. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దం అంటే దూత బోర అంటారు కదా, దూత బోర పాడతాం. అంత్యదినమందు దూత బూర నూదుచుండగా నిత్యవాసరంబు తెల్లవారగా. చేరుకున్న వారు పేర్లు పిలిచిచుండగా నేను కూడా చేరియుందును అచ్చట. ఏమవుతుందంట? పేర్లు పిలుస్తారంట. ఏం పిలుస్తారు? పేర్లు పిలుస్తారు. నిత్యవాసరము తెల్లవారినప్పుడు ఆయన ప్రభువునందు పేర్లు నిద్రించిన వారందరినీ ప్రభు యొక్క సంఘాన్ని చేయాలి. పేర్లు పిలిస్తే నేను కూడా చేరి ఉంటాను అక్కడ. దీన్నే నిరీక్షణ అంటారు. కాబట్టి ఇప్పుడు గమనించండి, చెప్తున్నా చూడండి. ఆ మీదట శరీరమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొన్నట్టుకు ఆకాశమండలములకు మేఘముల మీద కొనిపోబడదాం. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందాం. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈ వాటర్ మీద నీళ్ళు కరిగిపోయినట్టు కరిగిపోవడం, భూమి అంతా కరిగిపోవడం, ఇవన్నీ ఎప్పుడు అంటే ఆఫ్టర్ ద ర్యాప్చర్, అంటే సంఘము ఎత్తబడిన తరువాత. నువ్వు సంఘములో ఉన్నావా?
ధన్యుడవే. సంఘం ఎత్తబడకుండా, సంఘములో ఉండకుండా, నువ్వు యేసు ప్రభులోకి రాకుండా, క్రీస్తు ప్రభుకి నీ జీవితం ఇవ్వకుండా ఉన్నావా, నువ్వు విడవబడతావు. ఈ సమస్యలన్నీ నువ్వు అనుభవించాలి. కొండలు కరిగిపోతాయి, భూమి కరిగిపోద్ది, మెట్టలు గిట్టలు దత్తరిల్లిపోతాయి, ఏమన్నా నీళ్లు మసిలినట్టుగా మసిలిపోతాయి. ఏం జరుగుద్దో తెలీదు. ఆ భయంకరమైనటువంటి దినం. ప్రియమైన స్నేహితులారా, ఒక భక్తుడు ఒక పోస్టర్ వేశాడు. ఆ రోజట విమానం నడిపే డైరెక్టర్గా పైలట్ యేసుప్రభు నమ్ముకున్నాడు అనుకోండి, వెళ్ళిపోతాడండి. మరి విమానంలో ఉన్నాడు సంగతి ఏంటి? అర్థమవుతుందా మీకు? అంటే ఇది నవ్వడానికి కాదు, జరిగేది ఇది. ఇది ఇది త్వరలో, అతి త్వరలో జరగబోతుంది. ట్రైన్ డ్రైవర్ యేసుప్రభు నమ్ముకున్నాడు అనుకోండి, ఆడు వెళ్ళిపోతాడు. మరి మిగిలిన వాళ్ళ సంగతి, ఆ భోగిలో ఉన్న వాళ్ళు ప్రభు నమ్ముకున్న వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి? ఎక్కడ నీ సురక్షితమైన ప్రయాణం? ఎక్కడికి నీ గమ్యం? ఎక్కడికి నీ ప్రయాణం? ప్రభువులో ఉంటే నిత్యత్వానికి వెళ్తాం, ప్రభుతో ఆనందిస్తాం. త్వరలో జరగబోతుంది ఇది. అరే ఏమైపోయారు వీళ్ళందరూ అని అనుకుంటారంట. ఉలిక్కిపడుతుంది ప్రపంచం. సంఘం ఎత్తబడిన తర్వాత ప్రపంచం ఉలిక్కిపడుతుంది. సంఘములో ఉన్న వాళ్ళందరూ ప్రభుతో పెండ్లి విందులో ఆనందిస్తారు. భూమి మీద 7 ఏండ్లు భయంకరమైన శ్రమలు. సోదరుడా సోదరి, ఆ భయంకరమైన శ్రమల్లో నీవు ఉండకుండా ఉండడానికే ప్రభు నీకు ఈ రోజున మరలా మరొక అవకాశము ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? తండ్రి, ఆ భయంకరమైన శ్రమల నుంచి తప్పించడానికే నా కొరకు సిలువలో నువ్వు భయంకరమైన శ్రమలను అనుభవించావు. నేను నిన్ను నమ్ముతున్నాను, నా పాపాలు క్షమించమని అడగండి. మరొక వచనం చదువుదాం రండి. ఆయన రాబోతున్నప్పుడు జరిగే పరిస్థితులను హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం నుంచి, సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది, ఆయన హస్తము నుండి కిరణములు బయలు వెలుచున్నవి. అందుకని ఈ మధ్య ఎవరైనా దేవుడి ఫోటో వేసారనుకోండి, దేవుడి ఫోటోలో ఇలా చెయ్యాడతారు, చేతులోంచి ఏమొస్తాయి? అది ఈ వచనాన్ని బట్టే. అంటే చేతిలో నుంచి కిరణాలు వస్తాయి చూసారు, ఇక్కడ ఈ వచనాన్ని బట్టే వేసారన్నమాట. ఆయన హస్తములో నుండి ఏం బయలుదేరుతున్నాయి? కిరణములు బయలు వెలుచున్నవి. విన్నారా? ఆయన చేతిలో ఏముందంట? ఆ కిరణాల్లో ఏముంది? బలం. కాబట్టి మా ప్రభువా, నీ హస్తబలము నాకు కావాలి. మనం కూడా చాలాసార్లు ప్రార్థన చేస్తాం, నాయన నీ హస్తం వేసి ముట్టు నాయన అని. వెరీ గుడ్, చాలా మంచి మాట అది. ఎందుకో తెలుసా? ఆయన హస్తములో ఏముంది? బలం ఉంది. మనలో ఏముందండి? మనలో ఏముంది? మన ప్రార్థనలో ఏముంది? మనం ఏమైనా పెద్ద గొప్పవాళ్ళం ఏంటి? ఆయన సృష్టించకపోతే, ఆయన నడిపించకపోతే, ఆయన పెంచకపోతే ఈ రోజున మనం ఎక్కడ? కాబట్టి ఆయన హస్తం బలమైంది. ఆయన హస్తంలో ఉన్న కిరణాలు బలమైనవి. ఆయన హస్తము, ఆ కిరణాలు కలిగిన హస్తముతో అందరినీ ఆమెన్ వీళ్ళందరినీ బాగు చేస్తున్నాను అనడానికి ఆయన ఒప్పుకోలేదు. ఆయన ఆ హస్తాల్లో ఏం కొట్టించుకున్నాడు? మేకులు కొట్టించుకున్నాడు. అర్థమైంది? ఆయన హస్తాల్లో ఆల్రెడీ కిరణాలు ఉన్నాయి. ఆయన హస్తాల్లో బలమైన కిరణాలు ఉన్నాయి. కానీ నేను అంటాను, ఆ బలమైన కిరణాల ద్వారా ప్రపంచంలో ఉన్న నిన్ను నన్ను మానవులందరినీ రక్షించగలడా అంటే రక్షించగలడు. కానీ ఆయన అలా అనుకోలేదు. నీ కొరకు నా కొరకు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనేటువంటి నీతి విధిని నెరవేర్చడానికి ఆ బలమైనటువంటి హస్తాలలో ఆయన ఏం కొట్టించుకున్నాడు? మేకులు కొట్టించుకున్నాడు. చదువుదాం చూడండి. సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది, ఆయన హస్తముల నుండి కిరణములు బయలు వెలుచున్నవి, అచ్చట ఆయన బలము దాగి ఉన్నది. 5వ వచనం. ఇప్పుడు ఏమి నడుస్తున్నాయి అమ్మ? ఇప్పుడు ఏమి నడుస్తున్నాయి? నడుస్తలేదా? 2019 నుంచి ఏమి నడుస్తున్నాయి? తెగులు నడుస్తున్నాయి. 19వ తెగులు, 21 తెగులు, ఇప్పుడు కొత్తగా రోజుకో తెగులు కనిపెడుతున్నారండి. ఆయనకు ముందుగా ఏమి నడుస్తున్నాయి అంటే ఈ తెగుళ్ళన్నీ నడుస్తున్నాయంటే వెనకాల ఎవరు వస్తున్నారని అర్థం. మీకు అందరికీ మాట చెప్పనా? ముఖ్యమంత్రి గారు వచ్చే ముందు కొన్ని కారులు వస్తాయి, కాన్వాయ్. సో ఈ కాన్వాయ్ అంటే ఇక్కడ తెగుళ్ళు కాన్వాయ్.
భయంకరమైన రోగాలు, భయంకరమైన విపత్తులు, ఇవన్నీ కాన్వాయ్. అంటే ఇవన్నీ ఇవి చూసైనా అయ్యి బాబోయ్ వెనకాల వచ్చేయానికి మనము భయపడాలని ముందు పోలీసుడు చెప్తాడు, ఏయ్ తప్పుకోండి అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? వచ్చే వ్యక్తికి నువ్వు గౌరవాన్ని ఇవ్వమని, ఆయనకి దారిని సరళం చేస్తూ గౌరవాన్ని ఇవ్వమని. నేను అంటాను, ప్రభు రాబోతున్నాడు, ప్రభుకి నువ్వు ఇచ్చే గౌరవం ఏది? ఆయన ముందు తెగుళ్ళు నడుచుచున్నవి, ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చుచున్నవి. మీరు ఒక్కసారి దుబాయ్ ఫోన్ చేయండి, ఒరే సాయంత్రం ఏం కనబడుతున్నాయంటే మెరుపులు కనబడుతున్నాయి అంటున్నారు వాళ్ళు. సౌదీ ఫోన్ చేయండి, మస్కట్ ఫోన్ చేయండి, అక్కడున్న సహోదరులు, ఇజ్రాయెల్లో ఉన్న సహోదరులు, మాకు సాయంత్రం రోజు దీపావళి కనబడుతుంది అంటున్నారు వాళ్ళు. అంటే ఏంటి? మన భారతదేశం వాళ్ళు కాబట్టి వాళ్ళకే దీపావళి రోజునే స్విచ్ వేసినట్లు వేసిపోతున్నాయంట రోజు బాంబులు. ఆయన పాదముల వెంట ఏం పరిగెడుతుంది? ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు. ఇప్పుడు యుద్ధాలు, అగ్ని మెరుపులు అంటే ఏంటి? యుద్ధాలు, తెగుళ్ళు, యుద్ధాలు. ఇవన్నీ దేనికి సూచన? రాకడకు సూచన. అమ్మా వినాలి. తెగుళ్ళు, అగ్ని, యుద్ధాలు, భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి. నీకు నాకు నెమ్మదిగానే ఉంది, గ్యాస్ బండ దొరకడానికి కష్టమైపోతుంది నీకు నాకు. ఏంటంటారు? యుద్ధాలు. స్నేహితులారా, ప్రభు రాబోతున్నాడు అనడానికి ఇంకెంతకైనా రుజువులు ఏం కావాలి? చదువుతున్నాను చూడండి. మెరుపులు వచ్చుచున్నవి, ఆయన నిలబడగా, 6వ వచనం, భూమి కంపించును, ఆయన చూడగా జనులందరూ ఇటు అటు. అంటే ఆయన కనుచూపు చాలంట. ఆయన ఎలా చూస్తేనంటే మొత్తం అందరూ జనాలు చెదిరిపోతారంట. ఆయన చూపు చాలు కదా, అందుకనే నీ చూపు చాలయ్యా అని పాడాడు కదా. ఆయన చూపు జడిచిపోతారంట జనాలు. ఆదికాల పర్వతములు బద్దలైపోవును, పురాతన గిరులు అణుగును, పూర్వకాలము మొదలుకొని ఆయన ఎలాగు జరిగించువాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన పూర్వకాలం నుంచే మానవుల రక్షణార్థమై ఒక ప్రణాళిక వేశాడు. ఆయన రాబోతున్నాడు త్వరగా, ఇలా జరుగుతుందని ముందుగానే చెప్పాడు. న్యాయాధిపతుల గ్రంథం నుంచి కూడా చెప్పుకుంటూ వచ్చాడు. మరి ప్రభు రాకడ కొరకు మనం ఎలా సిద్ధంగా ఉన్నాం? 10వ వచనం చదువుతున్నాను. నిన్ను చూచి, ఏమంటే నిన్ను చూచి ఆయన ఏం చేయలేదంట, ఆయన చూసి పర్వతాలు జడిచిపోతున్నాయంట. నిన్ను చూచి పర్వతములు కంపించును, జలముల ప్రవాహములు పారును, సముద్రాగాధము ఘోషించుచు తన చేతులు పైకెత్తును. సముద్రమే చేతులు పైకెత్తేసిందంట. ఈ పదాలు ఎప్పుడైనా విన్నారా మీరు? నేను చదివినప్పుడు నాకు చాలా విచిత్రం వేసింది. సముద్రమే చేతులు ఎత్తేసిందంట. నువ్వు నేనంతా ఓ నీటి బొట్టు కూడా కాదు, సముద్రం చేతులు ఎత్తేసింది, పర్వతాలు చేతులు ఎత్తేసినాయి. ఎందుకో తెలుసా? వచ్చేవాడు సృష్టికర్త, వచ్చినవాడు రక్షకుడు, రక్షణ కార్యం చేసి వచ్చాడు. ఆ రక్షణ కార్యమునందు నమ్మకం లేని వాళ్ళందరికీ శిక్ష జరగబోతుంది కనుక ఆ భయంతో జనాలందరూ చేతులు ఎత్తేస్తున్నారు ఇక్కడ. ఇప్పుడేమో అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాం, మేము అంటూ ఉంటాం, అమ్మా యేసు ప్రభునందు ఎవరైనా విశ్వాసం ఉంచారా? అయితే మీ చేతులు చూపించండి అంటే చేతులు ఎలా కట్టేస్తారు. అప్పుడు ఆ రోజున చేతులు ఎత్తుతారు. ఏ రోజు? ఆయా చేతులు ఎత్తే ఉపకారం లేదమ్మా. ఈ రోజున చేతులు ఎత్తినే ప్రయోజనం. ఈ రోజున యేసు ప్రభువా నా జీవితానికి ఇస్తాను, ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకు అంకితమని నీవు ఇప్పుడు నీ చేతిని ప్రభుకి అందిస్తే ప్రభువు రక్షిస్తాడు నిన్ను. ఆ రోజున చేతులు ఎత్తే ప్రయోజనం లేదు. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది. 9వ వచనం చూడండి. భూమిని బద్దలు చేసి నదులను కలుగజేశాడు ఆయన. విన్నారా? భూమిని బద్దలు చేసి ఏం కలుగజేశాడు? నదులను కలుగజేశాడు. ఇప్పుడు నదులు, సముద్రం అన్నీ కలిసి ఏం చేస్తున్నాయి? చేతులు ఎత్తేస్తున్నాయి. పేతురు 2వ పత్రిక, రండి ముగించుకుందాం. పేతురు 2వ పత్రిక, పేతురు పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం. ఆరో వచనం నుంచి కూడా చదవచ్చు, 10 నుంచి చదివిన సరిపోద్ది.
అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు, అమ్మా ఇవన్నీ నువ్వు చూడవు, సంఘము చూడదు, సంఘానికి ఆ గొడవ లేదు. ఎందుకో తెలుసా? అప్పటికేమైంది? సంఘం ఎత్తబడింది. అమ్మ నేను అంటాను, ఇదే శుభప్రదమైన నిరీక్షణ. ఎందుకంటే మన పెండ్లి కుమారుడు, మన వరుడు పెండ్లి కుమార్తెను తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు పెండ్లి కుమార్తె కాని వారందరూ, అనగా ఆ వరుని యందు విశ్వాసం ఉంచని వారు, ఆ రక్షణ కార్యము పొందని వారు విధులు పెట్టబడ్డారు. వాళ్ళకు జరుగుతాయి ఇవన్నీ. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును, ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి. గనుక ఆకాశములు రవులు కొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశించు అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారే ఉండాలి. అంటే నువ్వు ఎవరైతే పరిశుద్ధ ప్రవర్తన భక్తి కలిగి ఉంటారో వారు ఎత్తబడతారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ రోజున విడవబడి భయంకరమైన శ్రమలను అనుభవిస్తారు. బైబిల్ చెప్తుంది, ఇదిగో ప్రభు తన పరిశుద్ధాలయం నుండి సాక్ష్యము పలకబోచున్నాడు. వస్తున్నాడు ఆయన. నువ్వు రెడీయా? ఒక్క మాట అడగనా? ప్రభు వస్తున్నాడు. మనము పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో ఏంటండి ఎంత జాగ్రత్త? ఎంతో జాగ్రత్త. స్నేహితులారా, యవనస్తులారా, రక్షించబడిన సోదరులారా, ఎంత జాగ్రత్తగా ఉంటున్నారు? ఆఫ్టర్లో సెల్ ఫోన్ కింద ఆడేయడానికి కింద పడిపోద్దని ఏమేసాం దీని చుట్టూను? గాడ్. నేను అంటాను, యేసుక్రీస్తు ప్రభు నీకు రక్షణగా ఉన్నాడా? నీ జీవితానికి ఆయన రక్షణగా ఉన్నాడా? ఆయన నీ జీవితానికి రక్షణగా ఉంటే నీవు ఉగ్రత నుంచి తప్పించబడతావు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11. మరియు ధవనమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడైన ఒకరిని చూచి తిని. ఏం పారిపోతున్నాయంట? భూమి పారిపోతుందంట, ఆకాశం పారిపోతుందంట. మరి నువ్వు నేను ఎక్కడ ఉంటా? భూమి ఆకాశాలే పారిపోయినప్పుడు ఈ భూమి నాది, ఎక్కడి వరకు నాది అని మీసం మేలేస్తున్నాం కదా. మరి మనం ఎక్కడ ఉంటాం? భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయాను, వాటికి నిలవడానికి చోటు కనబడకపోయాను. 12వ వచనం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడుట చూచుతిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను. మరియు జీవగ్రంథం అని వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు, సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున మరణమును మృతుల లోకమును అగ్నిగుండములు వేయబడెను. ఈ అగ్నిగుండము 2వ మన ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో గ్రంథాలు విప్పబడగా గ్రంథాలలో వారి గ్రంథాలు విప్పబడగా గ్రంథాలలో వారి గ్రంథంబు బట్ట బాయలై పొందెదరు తీర్పును. గ్రంథంబు బట్ట బాయలై పొందెదరు తీర్పును. అంత్య తీర్పునందున యేసు నీ రక్షకుడే
మహాభయంకరమౌ సింహంబుగా నుండే, మహాభయంకరమౌ సింహంబుగా నుండే. గ్రంథాలు విప్పబడతాయి. నీ గ్రంథం విప్పబడద్ది, నా గ్రంథం విప్పబడద్ది. నువ్వు చేసినవన్నీ నీకు జ్ఞాపకం లేకపోవచ్చు. నువ్వు చేసినవన్నీ ఎక్కడున్నాయి తెలుసా? గ్రంథంలో ఉన్నాయి. సాధారణంగా అంటూ ఉంటారు ఉద్యోగస్తులు, ఆఫీసులో అంటారు, ఒరే కాగితం బలి కోరద్దురా అని. ఏం కోరద్దంట? కాగితం ఏం కోరద్దంట? ఏం కాగితం మీద ఏం రాయబడింది అక్కడ? వీడెంత అప్పు తీసుకున్నాడని రాయబడింది. అబ్బాయి నేను తీసుకోలేదండి అంటే కుదరదు, వడ్డీతో సహా కట్టేయాలి అక్కడ. అర్థమవుతుందా? ఇప్పుడు ఇంతకీ ఏం రాయబడుతుంది? మన చరిత్ర, మన చరిత్ర. అమ్మా మరొక్క మాట చెప్తా, నీ గురించి నీ పక్కవాడికి తెలీదు, నీ గురించి నిన్ను కన్నవాడికి తెలీదు, కానీ నీ చరిత్ర రేపొద్దున అందరికీ తెలుస్తుంది. నీ చరిత్ర, నా చరిత్ర, మనందరి చరిత్ర చెప్పండి, అందరికీ తెలుస్తుంది. అయ్యి బాబోయ్, వీడి బైబిల్ ఎటు సంకలెట్టుకుని వెళ్ళిపోతే ఎంత గొప్పవాడు అనుకున్నాను నేను, వీడు ఎంత ఎదవా అనుకుంటారు అక్కడ. నేను అనేది ఏంటంటే, మనము పవిత్రతతో భక్తితో ఎంతో జాగ్రత్తగా బతకాలి. నేను అంటున్నాను, మనం ఎంత జాగ్రత్తగా బతకాలి? ఎంతో జాగ్రత్తగా బతకాలి. గతంలో గతః ఏదో జరిగింది, ప్రభు అంటున్నాడు పాతవి వదిలిపెట్టండి, ఇంకా పాత జోలికి వెళ్ళకండి. ఇంకా ప్రభువు కోసం నమ్మకంగా, నాయన నేను రక్షించబడ్డాను కనుక నాయన ఈ రోజు నుంచి అయినా నీ కోసం నేను రిఫ్రెష్. చూడండి, ఫోన్ హ్యాంగ్ అయిపోతే ఏం చేస్తాం? రీస్టార్ట్ చేస్తాం. ఈ రోజు నుంచి రీస్టార్ట్ అవుదాం. రీస్టార్ట్ అయితే ఏమవుద్దంటే, హ్యాంగ్ అయిపోతున్న ఫైల్స్ అన్నీ కూడా డిలీట్ అయిపోయి మళ్ళీ ఫోన్ స్టార్ట్ అవుద్ది. నీ జీవితం క్రీస్తులో నూతనంగా ప్రారంభించబడాలి. ఎంతో నీతితో, భక్తితో, ఎంతో భయంతో, ఎంతో జాగ్రత్తతో ప్రభు కోసం ఎదురు చూడాలి. ఎందుకో తెలుసా? గ్రంథాలు విప్పబడతాయి. నువ్వు ఎప్పుడైతే ప్రభువునందు యేసు ప్రభు నేను పాపిని ఒప్పుకున్నావో అప్పటి వరకు ఆ గ్రంథంలో ఉన్నాయన్నీ తుడిచేస్తాడంట. ఏంటి ఇప్పుడు ఏమైనాయి? అంతవరకు రాసావు మన దొంగతనాలు ఏంటండి, మన దొంగతనాలు, మిగిలిన తనాలన్నీ ఉన్నాయి కదా మనవి. అవన్నీ ఏం చేస్తాడు? ప్రభువా నేను పాపిని అంటే సిలువ రక్తంలో అది కడిగేస్తాడు, తుడిచేస్తాడు. అక్కడి నుంచి కొత్త పేజీ స్టార్ట్ అయింది. కాగా ఎవడైనాను క్రీస్తునందున ఎడల కొత్త పేజీ స్టార్ట్ అయింది. ఏ పేజీ స్టార్ట్ అయింది? దాన్ని నూతన అధ్యాయం అంటారు. ఇప్పుడు మనం అందరికీ నూతన అధ్యాయం స్టార్ట్ అయిన తర్వాత ఆ నూతన అధ్యాయం మీద ఏం రాస్తున్నాడో నూతన పేజీల మీద జనవరిలో కొత్త డైరీ ఒకటి కొంటాం మనం, అవునా? కొత్త డైరీలో మొదలెడతాం. కొత్త డైరీ, కొత్త పెన్ను, అబ్బా ఓ 2 రోజులు బాగానే రాస్తాం, అక్కడి నుంచి మళ్ళీ మానేస్తాం. కానీ యేసుప్రభు అలా మానేసేవాడు కాదు. నూతన జీవితం ప్రారంభమైన తర్వాత మన డైలీ డైరీ ఆయన రాస్తున్నాడు, మనం కాదు. కాబట్టి విశ్వాసం అనేది చిన్న విషయం కాదు. చిన్న చిన్న లోపాలు ఏమైనా ఉంటే ఇప్పుడే మరలా సవరించుకుందాం. అందుకని ప్రతిరోజు మనం ఏం చేయాలంటే క్రీస్తు రక్త ప్రోక్షణ క్రిందకి మనం ప్రతిరోజు రావాలి. దాన్ని ఏమంటారంటే డైలీ క్లెన్సింగ్ అంటారు. ఏ రోజు దా రోజు మనం చేయాలి, కడుక్కోవాలి. అంటే కాబట్టి రోజు బురదలోకి వెళ్ళొచ్చు అనమాట. అదే దాని అర్థం. నో, బైబిల్లో పాపం 2 రకాలండి. మళ్ళీ చెప్తున్నా, ఈ మాట చెప్పి ముగిస్తా. పాపం 2 రకాలు. ఒకటి తెలియక చేసిన పాపం, ఒకటి తెలిసినా కూడా ఎవడేం చేస్తాడని చేసే పాపం. దాన్ని సంఖ్యాకాండంలో చెప్పాడు. పొరపాటున చేసిన పాపం, సాహసించి చేసిన ఏ పాపం చేస్తున్నాం మనం? పొరపాటున ఏదైనా చేస్తే ప్రభు క్షమిస్తాడు. సాహసించి చేస్తే మాత్రం తమిళనాడులోనంట 5 సంవత్సరాల క్రితమంట పోలీసు వాళ్ళు 2 తండ్రి కొడుకుల్ని గట్టిగా శుభ్రంగా కుమ్మేసి చంపేశారంట పోలీసు వాళ్ళే. అయితే జరిగింది ఏంటి? మన కోర్టు ఏం చేసిందంటే ఎవడైతే కుమ్మి చంపాడో 9 మంది పోలీసు వాళ్ళకి కూడా ఉరిశిక్ష వేసామని చెప్పింది. ఇదేంటి పోలీసులకు ఉరిశిక్ష ఏంటి?
జాగ్రత్త. దైవ గ్రంథం ముందు నువ్వు నేను అందరం ఒకటే. నేను పోలీసుని కదా, నాకు శిక్ష ఏంటంటే కుదరదు. దైవ గ్రంథం ముందు తెల్లబట్టలు వేసుకున్నా సరే శిక్ష తప్పదు, గుర్తుపెట్టుకో. అంటే మనం ఎంత జాగ్రత్తగా బతకాలి, మన డ్యూటీ మనం చేయాలి, అంతేగాని ఇంకొకటి హాని చేయకూడదు. నీ బ్రతుకు నువ్వు బ్రతకాలి. పక్కోడికి నువ్వు, నేనంటాను, చేతనైతే సాయం చేయగాని నాశనం మాత్రం చేయకు. కాబట్టి ప్రభు రాబోతున్నాడు, మన గ్రంథాలు విప్పబడతాయి, మనం బట్టి తీర్పు జరుగుతుంది. కాబట్టి ప్రభు వచ్చే లోపల మనం నీతితో, భక్తితో, విశ్వాసంతో బ్రతుకుతాం. కాబట్టి మీకా గ్రంథంలో ప్రజల యొక్క పరిస్థితుల గురించి మరలా వచ్చే వారం ధ్యానం చేద్దాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి వందనాలు. అందరిలో అన్ని విధాలుగాని వాక్యాన్ని పని చేయనివ్వండి, కృపనిచ్చి నడిపించమని. నీ రాకడ కొరకు మేము సిద్ధపడడానికి, భయంకరమైన తీర్పు నుంచి మేము విడిపించబడడానికి సహాయం చేయమని, నీతితో భక్తితో జాగ్రత్తగా, ఎంతో జాగ్రత్తగా బ్రతకడానికి మాకు సహాయం చేయమని యేసు ప్రభువారి నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.